కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలో పరిధిలో వెలిసిన శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త గోపి ఆధ్వర్యంలో పద్మనాభ స్వామి చతుర్దశి వ్రత మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమంలో భాగంగా పంచామృతాభిషేకం శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వ్రత మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం హరే శ్రీనివాస కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. గత 4 సంవత్సరాల నుండి అనంత చతుర్దశి వ్రత మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఆవుల గోపి తెలిపారు. ఈయన తన సొంత స్థలములోనే రాజస్థాన్ నుంచి విగ్రహం తెచ్చి తన సొంత బాధ్యతలతో 10 మంది సహకారం చేసుకొని ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఉత్సవం విగ్రహం ప్రతిష్ట చేసినారు. ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయము అంగరంగ వైభోగంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొక విశేషం ఏమంటే ఈ యొక్క దేవాలయం మూర్తి వచ్చి కేరళలో తిరువనంతపురంలో ఉంది. దాని తర్వాత మనకు ఎమ్మిగనూరులోనే ఆ స్వామి ఇక్కడ వెలిసినాడు అనమాట. ఇలా స్వామి అంటే శేషశయనమై ఉంది. కుడి చేతి కింద శివుని విగ్రహం ఉంది. పాదాల దగ్గర లక్ష్మీదేవి, నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవమైనాడు. అంటే వైకుంఠములో స్వస్వరూపం ఇది. ఈ మిత్ర దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ శ్రీరామ పరశురామ బలరామ శ్రీకృష్ణ కల్కి బౌద్ధుడు